తప్పు చేయలే తల వంచను. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసిన ఒక్క పైసా అవినీతి జరగలే. అవినీతి ఎక్కడ జరిగిందని ఏసీబీని అడిగితే సమాధానం లేదు. చిట్టినాయుడు రాసిన ప్రశ్నలే అడిగారు. 4 గోడల మధ్యలో కాదు 4 కోట్ల మంది ముందు చర్చకైనారని 14 కాదు 1400 కేసులు పెట్టినా భయపడా. మళ్ళీ చెప్తున్నా, ఇదో లెట్టోపీస్ కేసు. ఏసీబీ విచారణ తర్వాత మీడియాతో కేటీఆర్ అంటూ కూడా చెప్పొచ్చు. సో మొత్తానికి 7 గంటల తర్వాత ఏం జరిగింది? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను ఏసీబీ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. సోమవారం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన ఆయన ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు కూడా విచారించారు. అనంతరం కేటీఆర్ తిరిగి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు, పటాకులు కాల్చారు. విచారణ తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్ను హరీష్ రావు ఆలింగనం చేసుకున్నారు అని కూడా ప్రధానమైన అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం. సో దాంతోపాటు ఇక్కడ మరో అంశాన్ని కూడా చూడొచ్చు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పనులు చేశాను తప్ప తప్పు చేయలేదు, తలవంపులు తీసుకురాలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఈ కేసుకు సంబంధించి లొట్టపీస్ కేసు అంటూ కొట్టిపారేశారు. నిజంగా ఇందులో అవినీతి జరిగిందంటే 4 గోడల మధ్య కాదు 4 కోట్ల మంది ప్రజల ముందు తేల్చుదామని అన్నారు. అవసరమైతే లైవ్ డిటెక్టర్ టెస్టు రావాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్కు సవాల్ విసిరారు. ఇగో 1400 కేసులు పెట్టుకున్నా జైల్లో పెట్టినా భయపడేది లేదని అన్నారు. పరిపాలన చేతకాక హామీలు నెరవేర్చే దమ్ము లేక దద్దమ్మ రాజకీయాలతో భాగంగానే కేసీఆర్ హరీష్ రావుతో పాటు తనను విచారణ పేరుతోని డైవర్షన్ చేస్తున్నారంటూ కేటీఆర్ చాలా బలంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. అయితే నిజానికి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించే విషయాన్ని కాస్త క్లారిటీగా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి తెలుసు కదా, ఎవరైనా తెలంగాణ ఉద్యమ నాయకుడు, 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన వ్యక్తి, దాంతోపాటు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మాజీ మంత్రి, ఇప్పుడు విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అసలు ఏం జరిగింది ఈ కేసు అంటే, పూర్తి స్థాయిలో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి హైదరాబాద్లో ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్వహించాలనే ఒక ఉక్కు సంకల్పంతో అంతర్జాతీయ మీడియా పూర్తి స్థాయిలో అంటే అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి టెలివిజన్ కూడా తెలంగాణలోని హైదరాబాద్లో జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ వైపు పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టి తెలంగాణ ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేసిరు. దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో 44 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిర్రో వాళ్ళ దగ్గర వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేఖ రాసు, గవర్నర్కు రాసు, రాష్ట్రపతికి రాసు, ప్రధానమంత్రికి రాసు, అవసరమైతే ఆయన ఉన్న అధికార వర్గాలకు సంబంధించి అన్నింటిని ఉపయోగించి వాటన్నింటిని వెనక్కి తీసుకురాగలగాలి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి హోదాలో అది సాధ్యం. కానీ ఇక్కడ 44 కోట్ల రూపాయలకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో ఆ పైసలన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? ఆ ఈవెంట్ నిర్వహించిన వ్యక్తుల యొక్క అకౌంట్లో ఉన్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది చర్చిస్తున్నారు కదా. నేను కాస్త ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఎపిసోడ్లను మీకు వివరిస్తా, ఆ తర్వాత మీరే నిజాలు చెప్పురు, నేనేం మాట్లాడ. ఎందుకు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రధానమైన అంశం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏం జరిగింది, ఎట్లుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు చెప్దాం. ఫార్ములా ఈ రేస్ ఇది ఒక కేసు, ఓకే. ఇది కేటీఆర్ నిర్వహించిన అద్భుతంగా దాదాపుగా 44 కోట్ల పంచాయతీ. ఇది దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దాదాపుగా 700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. నోట్ దిస్ పాయింట్, ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి దానికి సంబంధించి వచ్చిన పెట్టుబడులు అండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి మన ముఖ్యమంత్రి, మా పెద్దన్న, మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ సర్కార్ అంటే రేవంత్ రెడ్డి సారథ్యంలోని అందాల పోటీలు జరిగినాయి. ఈ అందాల పోటీలలో ఖర్చు ఎంత పెట్టిళ్ళు? 200 కోట్ల రూపాయలు పెట్టిళ్ళు. మరి ఏమన్నా పెట్టుబడులు వచ్చినాయంటే గుండు సున్నా. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఫార్ములా ఈ రేస్ కేసులో దాదాపుగా కేటీఆర్ ఖర్చు పెట్టి 700 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రంలోని మన రాజధాని మన హైదరాబాద్ గడ్డకు తీసుకొచ్చి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కేటీఆర్. మరి అందాల పోటీలు పెట్టి 200 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి దాంతోపాటు
ఇంగ్లాండ్కు సంబంధించిన మిల్లా మ్యాగీని నన్ను వేశ్యగా చూసిరనే ఆరోపణ చేసి అంతర్జాతీయవ్యాప్తంగా తెలంగాణ ఇజ్జత్ తీసి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడి గుండు సున్నా, కోడిగుడ్డు మీద ఈకలు కూడా వీకలే. డైరెక్ట్ మనం మాట్లాడుకుంటే మరి ఇప్పుడు చెప్పురు మీరు, ఈ ఫార్ములా ఈ రేస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగిందా? అందాల పోటీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగిందా? మీరే చెప్పాలి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పాలి. ఈరోజు అందాల పోటీలతోని 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వచ్చినాయంటే గుండు సున్నా. మరి ఇదే ఫార్ములా ఈ రేస్తోని పెట్టుబడులు పెట్టి 700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. దాంతోపాటుగా అందరి పంచాయతీ ఏంది, ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగింది. తలా తోక తెలివని ప్రతి సన్నాసి ఒర్రుడే. నేను చెప్తున్నా కదా, చాలా వరకు నేను చూస్తున్నా కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలకు సంబంధించి వాడికి ఫార్ములా ఈ రేస్ అంటే తెలియదు, అది ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిళ్ళు, ఆ ఈవెంట్ ఎవరు ఆర్గనైజేషన్ చేసిళ్ళు, ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసినప్పుడు ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయి, దాంతోపాటు బై హ్యాండ్ క్యాష్ ఇచ్చిండా, అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా, దానికి సంబంధించి ఇక్కడ ఆర్బీఐ కానీ లేకపోతే ఇతరత్రకు సంబంధించి ఎన్నికల కమిషన్కు సంబంధించి జరిగిన పరిస్థితులు ఏంది, ఎన్నికల కోడ్ విషయంలో అసలు ఏం జరిగింది ఎంత ఏమీ తెలియదు. కేటీఆర్ అవినీతి చేసిండట, ఫార్ములా ఈ రేస్ కేసులో కేసీఆర్ కుటుంబం పైసలన్నీ దొబ్బు తిన్నదట. ఈ డైలాగులు పెట్టి 4 వీడియోలు 4 రీళ్లు షేర్ చేస్తాను, సిగ్గుండాలే. కేటీఆర్ అనే వ్యక్తి 700 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాడు. ప్రతి రూపాయి కూడా ఫార్ములా ఈ రేస్ కేసు నిర్వహించిన ఈ నిర్వహణకు సంబంధించి ప్రతి పైసా కూడా ప్రభుత్వానికి సంబంధించిన అకౌంటు ట్రాన్స్ఫర్ అయింది. బై హ్యాండ్ ఎక్కడా కూడా ఒక రూపాయి ఇయ్యలే, అకౌంటు ట్రాన్స్ఫర్ అయ్యి కేవలం 44 కోట్ల రూపాయలకు సంబంధించి మళ్ళొక్కసారి ఇక్కడ నిర్వహించాలి. లెక్క ప్రకారం ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా కూడా ప్రభుత్వం అసమర్థం కాదు, మేము సమర్థవంత పరిపాలన అంటే ఫార్ములా ఈ రేస్ కేసు ఇక్కడ మళ్ళొక్కసారి నిర్వహించాల్సి ఉండే. దానికి సంబంధించి ఆల్రెడీ 44 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి. ఆ 44 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలకు సంబంధించి పూర్తి స్థాయిలో 44 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలకు సంబంధించి పూర్తిగా కూడా ఆ ఈవెంట్ నిర్వహించిన వ్యక్తుల అకౌంట్లో ఉన్నాయి. వాళ్ళకు లేఖ రాసి వాటన్నింటినీ కూడా మళ్ళీ మనం వాపస్ తీసుకురావాలి, ఆ బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదంతా మర్చిపోయి మొత్తం బట్టగాల్చి మీద ఎత్తాను. అలవాటు అయిపోయింది, బాగా అలవాటు అయిపోయింది. సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మరి ఫార్ములా ఈ రోజుతోని 700 కోట్ల రూపాయల ఆదాయం వస్తే అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా వచ్చింది. మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి నేను అడుగుతా. ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం? ఏమన్నా సమాధానం ఉన్నదా? ఈయన ఏం పాపం చేసిండే ఆ పాపం నాకు అర్థం కాదు. ఒకటే విల్సుడు ఏదో డైరీ సీరియల్ లెక్క, అదేదో వెనకట ఒక సీరియల్ ఉండే, ఎండమావులు సీరియల్ అనే వచ్చి ఉండే. అది ఒడిసేది కాదు, సచ్చేది కాదు. ఆ సీరియల్ నడుతూనే ఉంటుంది. ఇలా ఏంది అంటే కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసు కూడా ఎండమావులు సీరియల్ టైప్ అయిపోయింది. పిలుసుడు 2 ఛాయలు పోసుడు, అడుగుపెట్టుడు, అడుగు లేదు ఏం లేదు. గవ్వే పాత ప్రశ్నను ఏది పాత చింతకాయ పచ్చ లెక్కన గవ్వే ప్రశ్నలు అడిగి ఏంది మొన్న అడిగిళ్ళు ఇవాళ అడిగిళ్ళు మళ్ళీ అడుగుతారు. ఏంది అంటే పైనుండి ఆదేశాలను, పైనుండి అంటే ఏంది ఇట్లా పైకి చూసారు, అట్లా కాదు, రాజకీయ నాయకుల ప్రెజర్ ఉన్నది అని అర్థం. నేను చెప్పినా కదా, చట్టాన్ని లోబడి చట్టాన్ని గౌరవించి అధికారులు పనిచేస్తే ఏం కాదు, చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని చేతిలో తీసుకుంటే భవిష్యత్తులో దాని రివెంజ్ ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, ఎవరైతే రుచి చూసిలో వాళ్ళకు బాగా తెలుస్తుంది ఈ విషయంలో. నేను చెప్తున్నా కదా. సో ఫార్ములా ఈ రేస్ అనేది ఒక లొట్టపీస్ కేసు అండి, కేటీఆర్ అన్నట్టుగా వాస్తవమైన విషయం. ఈ కేసును కావాలని పూర్తి స్థాయిలో కూడా ఏదో అవినీతి జరిగిందనే ఆరోపణలు చేస్తున్నారు. కానీ నిజంగా చదువుకున్నాడు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో తెలుసుకున్న ఏ వ్యక్తికైనా అర్థమయ్యే విషయం ఏంటంటే ఫార్ములా ఈ రేస్లో అసలు అవినీతి జరగలేదు అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. అందాల పోటీలలో జరగచ్చు కానీ ఫార్ములా ఈ రేసులోనైతే ఎక్కడ అవినీతి జరగలేదు.